భాగంగా మనం చూసినట్లయితే 83.45 వరకు మనం ఇప్పటివరకు ఓటర్స్ ఫామ్స్ కలెక్ట్ చేయగలిగాము. ఇంకొక 17% బ్యాలెన్స్ ఉంది. అది ఎక్కువగా మనకు ఆ విధంగా ఉన్నాయి. అవి కొంచెం ఇంప్రూవ్ కావాల్సింది. ఇప్పుడు దానికి సంబంధించి మనకి ఏంటంటే మనం మిగతా రీజన్స్తో మనకు వాళ్ళకు కానీ ఆ 1% కూడా మనం రీచ్ కావాల్సింది. ఆన్లైన్లో కూడా చేయలేము. ఈ 2 డేస్లోనే మ్యాక్సిమం చేయాల్సి ఉంటుంది. ఈ 2 డేస్ కాకుండా మనం సర్వర్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఇమీడియట్గా మనం రెక్టిఫై చేసుకోవడానికి ఉంటుంది. లాస్ట్ డే అంటే మనకు ఏదైతే మన పెద్దలు రాజులను తొలగించి ప్రజాపాలన ఉండాలన్న ఉద్దేశంతో ఓటింగ్ అని పెట్టుకున్నాం. ఆ ఓటింగ్ భాగంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషనర్ ఎక్కడెక్కడ డబుల్ ఓట్లు లేకుండా బయట వాళ్ళు ఎక్కడైతే ప్లేసెస్ ఉందో అక్కడనే ఉండాలన్న ఉద్దేశంతో గైడ్ లైన్స్ ఇచ్చినాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనకు 24th వరకు టైం ఉంది. 24th అంటే 8-9 రోజులే ఉన్నది కాబట్టి బోధన్ కానీ నిజామాబాద్ కానీ విలేజ్లలో బాగా వచ్చినాయి పర్సంటేజ్. ఓన్లీ టౌన్లో వస్తలేవు. టౌన్లో వస్తే మన తెలంగాణలో ఫస్ట్ ఉంటుంటాయి. టౌన్లో రికవరీ బాగుంటాయి, పర్సంటేజ్ ఉంటాయి. కాబట్టి ఈరోజు బోధనలో నిన్న నిజామాబాద్ చూసిన తర్వాత కన్సల్ట్ ఆఫీసర్తో ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నాయి, ఓటు యొక్క రేట్ది చాలా మన రైట్స్. రేపు ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రులని, పార్లమెంట్ మెంబర్లని, ప్రైమ్ మినిస్టర్లను చేసేది ఓటక్కి. దాన్ని దృష్టిలో పెట్టుకొని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం చేయాలని బహుశా 2 or 3 times విజిట్ చేసిన తర్వాత రెస్పాన్స్ లేకుంటే దాంట్లో ఏదో నామ్స్ ఇచ్చారు. ఆ విధంగా చేయమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు బోధనలోనే 9,400 ఓట్స్ 434 రిడక్షన్ చేశారు. బయట వాళ్ళు డబ్బులో తీసేశారు. ఇంకా చాలా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అవి కూడా తప్పనిసరిగా అధికారులు అందరూ మన ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు కూడా ఏ ఓటు ఐదో क्या ना తీసుకున్నాకో वोट देने जो वोट डालते बहुशा अपने पास अभी 15,000 तक आता होगा. 15,000 वोट बाहर से आए सो दूसरा आए सो मर गए सो अलग अलग. वैसे लोग जिसको बनने आए उसको वोट डालता, सिस्टम में रहता. उस वास्ते अपन सब मिलके इलेक्शन के टाइम में आपको मर्जी से वोट डालने का वास्ते जो अपने एरिया का नहीं है उसको अपना तकलीफ नहीं मालूम होता, डबल वोटर नहीं आए तो निकाल दो बोलके इलेक्शन कमीशन का आर्डर है. ఆ ప్రకారం చేయాలని మళ్ళీ అధికారులకు చేస్తూ ఉన్నారు. అయినా ఆడియో గారు మేము మున్సిపల్ చైర్మన్ గారు కలిసి ఒక రివ్యూ చేశాం. తప్పనిసరిగా ఒక 3-4 డేస్లో 100% చేస్తామని చెప్తా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో వాళ్ళే వచ్చి వాళ్ళే ఈయన లేరు అని చెప్తా ఉన్నారు. సంతోషం.
నేనే ఒకసారి రేషన్ కార్డు తెల్ల కార్డు ఇచ్చేటప్పుడు భూగర్ల మొన్ననే 6 months క్రితం నాకు డౌట్ వచ్చి మీరు ఎక్కడ వారు అని అడిగాను. నేను సెకండర్ ఉంటాను, అసలు ఎక్కడ వారు అన్న మహారాష్ట్ర. అంటే మహారాష్ట్ర వాళ్ళు వచ్చి అక్కడ బెనిఫిట్ తీసుకుంటారు, ఇక్కడ బెనిఫిట్ తీసుకుంటారు. నేను ఆ కార్డు ఇవ్వలే. ఎందుకు? సుదర్శన్ రెడ్డికి పర్సనల్ ఇష్యూ కాదు, మన పబ్లిక్ ఇష్యూ. మనకి ఇవ్వకుండా బుక్కులకు వస్తాయి. కాబట్టి డబ్బులు వచ్చిన వాళ్ళు లేకుండా ఇవన్నీ చార్ట్ అవుట్ చేసుకోవడానికి వీకర్ సెక్షన్ డౌన్ చేసుకోవడానికి కూడా 5 లక్షలు ఇల్లు ఇస్తా ఉన్నాం. ఎందుకుంటే మన వాళ్ళకి వచ్చేటట్టు ఇట్లా కొన్ని కాన్స్టిట్యూన్సీలు బాగానే పోతా ఉన్నాయి. కాబట్టి ఇంకా దాన్ని బాగా చేయాలని ఆఫీసర్లకు మెసేజ్ ఇచ్చడం జరిగింది.